కేటీఆర్ గారు నాకు మహేందర్ రెడ్డి గారికి కొండా సురేఖ గారికి లీగల్ నోటీసులు పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒకటి అడగదలుచుకున్నా, అసలు కేటీఆర్ గారికి ఏమైనా లా పరిజ్ఞానం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం కానీ ఏమైనా ఉందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, మేము మా అంతటా మేము పోయి డీజీపీ గారికో ఎవరికో కంప్లైంట్ ఇయ్యలే. పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పి కథనాలు బయటకు వస్తా ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో వార్ రూమ్స్ పెట్టి అక్కడ పొలిటికల్ లీడర్స్ని, బిజినెస్ పీపుల్ని, గిట్టని వాళ్ళను, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తా ఉన్నారు అని చెప్పి అన్ని మీడియా ఛానల్స్, వార్తాపత్రికలు అథెంటిక్ గా రాసినాయి. మరి ఇన్ని మీడియా పత్రికలు ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంకోటో వస్తే దాన్ని పక్కన పెడతాం. కానీ ప్రతి మీడియా కూడా రాస్తుంది అంటే వాళ్ళకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ సోర్స్ వచ్చి ఉంటుంది కదా. జర్నలిజం అంటేనే అది కదా. బయట ప్రజలకు తెలియని విషయాన్ని వాళ్ళు తన తెలివితేటలతోటి, ఇన్వెస్టిగేటివ్ ఇన్స్టింక్ట్స్ తోటి బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడమే జర్నలిజం. వీళ్ళకి అది తెలియదు కదా. పేడ్ జర్నలిజం, బెదిరించే జర్నలిజమే తెలుసు, కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి కేటీఆర్ కు, కల్వకుంట్ల కుటుంబానికి ఏం తెలుస్తుంది? కాబట్టే మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు. నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఏమని, ఎవరు దీని వెనక ఉన్నారు, ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు, ఎందుకు చేసిండ్రు, నా నెంబర్ ఇచ్చి దీని ఎంక్వైరీ చేయండి కూలంకషంగా అని చెప్పి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు అధికారి డీజీపీ గారు వారికి ఇచ్చిన. అదేమన్నా నేరమా కేటీఆర్ గారు? అలాగే సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. వాళ్ళకి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉండుంటాయి 10 సంవత్సరాల్లో. బెదిరింపులు, ఫోన్ కాల్స్ రావడం, బ్లాంక్ కాల్స్ రావడం, వచ్చే వాళ్ళని రాకుండా ఆపడము, ఇవన్నీ ఏవో ఇన్సిడెన్సెస్ ఉంటాయి చెప్పిండు. ఇక దానికి ఈయన రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు, మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు. మేం చేసింది గదే. ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తేల్చండి అన్నాక దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడివి, ఇక చూడు నేనేం భయపడలేదు, మళ్ళా కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక? దీనికి ఆస్కారమే లేదు. నువ్వు ఇవ్వాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో. అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు? ఎట్లా మీరు 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిరు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బగా నడిచింది. ఫామ్ హౌస్ లో ఒకరు, గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమైతా ఉంది. ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీసును చూస్తేనే అర్థమవుతుంది. నీ పరువును ఎవరో తీసిండ్రట, ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట. నేను ఎంక్వైరీ చెయ్యి అనడానికి 100 తార్కాణాలు ఉన్నాయి. కేటీఆర్ గారు అర్థం చేసుకోండి. మీడియా కథనాలతో పాటు మా స్వయం ఎక్స్పీరియన్సెస్ తో పాటు పబ్లిక్ పడుతున్న బాధలు మాకు తెలిసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి లాజికల్ కంక్లూజన్ గా దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి అని చెప్పి ఒక బాధితుడిగా కంప్లైంట్ చేసినాం మేము.
అది కూడా చాలా రోజుల తర్వాత ఆఫీసర్లు సస్పెండ్ అయినరు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు. మీరు లీగల్ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులోనే కదా కేసు వాదించేది. అంటే కోర్టుల మీద మీకు నమ్మకం ఉందని అనుకోవాలి కదా. మరి అదే కోర్టులల్లా విచారణ జరుగుతూ ఉంది, ఆఫీసర్లను సస్పెండ్ అయ్యిండ్రు, రిమాండ్ రిపోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కోర్టుకు సమర్పించిండ్రు, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సమర్పిస్తే ఆ కాగితాలను చూసి ఆ డాక్యుమెంట్స్ పరిశీలించే కదా ప్రైమా ఫేసి కేసు ఉన్నది అని చెప్పి కదా వీళ్ళకి రిమాండ్ పంపించింది. అంటే ఆధారాలు ఉన్నట్టే కదా. అది బయటికి రాలేదు ఓకే, కానీ ఆధారాలు ఉన్నందుకే ఈ పోలీస్ ఆఫీసర్లను, అప్పుడు పనిచేసిన ఆఫీసర్లను రిమాండ్కి పంపించింది. ఈరోజు జైల్లో ఉన్నారు వాళ్ళు. మరి మేము కంప్లైంట్ చేసిన దానికి సహేతుకమైన ఆధారం ఉన్నట్టే కదా, లాజిక్ ఉన్నట్టే కదా. మీరు కొద్దిగానైనా రాజకీయ సోయి ఉండుంటే, లేదు స్వతహాగా మీరు పొలిటికల్ గా పైకొచ్చి ఉండుంటే, మేనేజ్మెంట్ కోటా కాకుండా మెరిట్ కోటాలో మీరు రాజకీయంలో ఎత్తుపల్లాలు తెలుసుకొని ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుండే. నేను మీ ప్లేస్ లో ఉంటే నేను ఏం చేస్తానో తెలుసా కేటీఆర్ గారు? నేను లెటర్ రాస్తా డీజీపీకో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కో, అయ్యా నా పేరు అనవసరంగా బయటికి వస్తా ఉంది, దీంట్లో మీరు నిజానిజాలు నిగ్గు తేల్చండి, దయచేసి పబ్లిక్ కు చాలా క్లియర్ చేయండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పాత్ర లేదు అని చెప్పి నేను నిరూపించుకోదలుచుకున్నా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాసి ఉండేవాడిని. మీరు అదే చేయాల్సి ఉండే. మీకు ఒక ఉదంతం గుర్తు చేస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగంటే లాంగ్ బ్యాక్, 30 years బ్యాక్, జైన్ హవాలా కేసు అని ఒకటి వచ్చింది. చాలా మంది మీడియా మిత్రులకు తెలిసే ఉంటది. ఏవో 2 డైరీలు దొరికినాయి, దాంట్లో ఇనిషియల్స్ ఉన్నాయి అని చెప్పి రాజకీయ నాయకులకు హవాలా డబ్బు చేరింది అని చెప్పి అప్పుడు కేసు పెట్టిండ్రు. దాంట్లో ఎల్కే అనో లేదా ఎల్ఏ అనో చిన్న ఇనిషియల్స్ ఉండే. అడ్వాణీ గారికి హవాలా డబ్బు అందింది అని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు వస్తే వారు రాజీనామా చేసిండ్రు. తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, నా మీద అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు మళ్ళీ నేను రాజకీయ క్షేత్రంలో కానీ చట్టసభల్లో ఉండను అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి, నాకు ఇంకా గుర్తు. అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్న దేశం ఈ భారతదేశం. మరి మీరేం చేస్తున్నారు? లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు. పంపించండి, డీజీపీ గారికి కూడా లీగల్ నోటీస్ పంపించండి, నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని. వాళ్ళ డ్యూటీనే ఎంక్వైరీ చేయడం, చేస్తారు. మీరుంటే మీ మీద చేస్తారు, మీ రోలు ఉంటే, లేకుంటే కేసీఆర్ మీద ఉంటే కేసీఆర్ మీద చేస్తారు, మంత్రుల మీద చేస్తారు. మేము ఏదైనా తప్పు చేసినా కూడా మా మీద చేస్తాం. వాళ్ళ డ్యూటీ, వాళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేయడానికి ఇస్తున్నారు, అది వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒప్పుకున్నారు, వచ్చింది మీడియాల కథనాలు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసినాము, టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులను చేరవేసినాము. మరి దాంట్లో సిరిసిల్ల కూడా చేరవేసి ఉండొచ్చు కదా. డబ్బులు మీవేనా? మీరే మంచుతుండ్రా మీ క్యాండిడేట్లకు? ఎందుకంటే యు ఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలా, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కో, ఇంకో దానికో, లిక్కర్ కో ఏమి ఇవ్వాలి అనేది మీ కనుసన్నలలో ఉండే జరుగుతుంది కదా. దీనికి మీరు ఒప్పుకుంటారా? వర్కింగ్ ప్రెసిడెంట్ గా మళ్ళీ మీరు అనొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు ఏమీ తెలియదు, అంత మా ఫాదర్ నాయనగారే చూస్తున్నాను మీరు అనొచ్చు. కానీ మేమైతే అనుకోం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి అనేది మీకు తెలిసే ఉంటది. ఒకవేళ మీకు తెలియలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడానికి మీరు అనర్హులు, మేనేజ్మెంట్ కోటాలో కేసీఆర్ గారు ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టిందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు, మేము కాదు, బీఆర్ఎస్ వాళ్ళే అనుకుంటారు. కాబట్టి మీకు తెలిసే ఉంటది ఏ క్యాండిడేట్కి ఎన్ని డబ్బులు పంపించాలి. అవి టాస్క్ ఫోర్స్ వెహికల్లో మేము సప్లై చేసినాము అని చెప్పి స్వయాన రిమాండ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు. అది కూడా మీడియా కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక కేసు దృష్టికి నేను తీసుకొని వెళ్తా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అఫీషియల్ మెషినరీని మిస్యూజ్ చేసింది, అఫీషియల్ కారు వాడుకుంది,
అఫీషియల్ హెలికాప్టర్ వాడుకుంది అని చెప్పి ఆ రోజు ఒక పెద్ద దుమారం సాగింది. అప్పుడున్న కోర్టు ఒక స్టెనోగ్రాఫర్ను కూడా అఫీషియల్ గా వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధానమంత్రి గారిని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది.